ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు ఈ వీడియో నేను ప్రత్యేకంగా రాబోయే జూలై ఆగస్ట్ నెలకి సంబంధించి దర్శనం టికెట్ లభించని వారు తిరుమల తిరుపతి స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వారందరికీ సంబంధించి ట్రైన్ టికెట్ ద్వారా మీకు ట్రైను జర్నీ ప్లస్ దర్శనం టికెట్ ప్లస్ రూము మరలా ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళే వరకు రిటర్న్ ట్రైన్ ఉండే అవకాశాలు ఎలాగ బుక్ చేసుకోవచ్చో మీ అందరికీ కూడా నేను ఈ వీడియోలో వివరిస్తానండి. అయితే ఈ వీడియో అనేది ప్రతి నెల కూడా ఇలాగే ఉంటుంది. కేవలము డేట్లు మాత్రమే మారుతాయి. సో భక్తులు ఎవరైనా కానీ ఒక విషయం తెలుసుకోవాలి. ప్రస్తుతం ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల 300 రూపాయల దర్శన టికెట్లు అయితే పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఇప్పుడు నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే, భక్తులు ఎవరైనా కానీ స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారందరూ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వారు ఎవరైనా కావాలి అనుకుంటే బస్ టికెట్ విధానం ద్వారా 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోండి. ఒకవేళ మేము బస్సులో రాలేము ట్రైన్లో వస్తాము అనుకుంటే ఈ విధానం ద్వారా బుక్ చేసుకోవచ్చండి. అలాగే ప్రతిరోజు కూడా తిరుమలలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి తిరుపతిలో మీకు హోమం టికెట్లు ఇస్తారు. ఈ హోమం టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలన్నది నేను ఒక స్పెషల్ వీడియో చేశా. అది నేను కామెంట్ సెక్షన్లో పెడితే చూడండి. సో ముందుగా ఇప్పుడు మీకు ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే వెబ్సైట్లో www.irctctourism.com టూర్ ప్యాకేజెస్ అనే ఈ వెబ్సైట్ లింక్ మీకు నేను కామెంట్ సెక్షన్లో కూడా పెడతాను, డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా. ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇది అఫీషియల్ ఐఆర్సిటీసీ మెయిన్ వెబ్సైట్ యొక్క అఫీషియల్ పేజ్. ఇందులో ఎటువంటి ఫ్రాడ్ గీడు ఏమి ఉండదు, మీరేమీ కంగారు పడకండి. తర్వాత ఏం చేస్తారు, ఇది డిఫాల్ట్గా మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా తిరుపతి ప్యాకేజెస్, సౌత్ ఇండియా ప్యాకేజెస్, నార్త్ ఇండియా ప్యాకేజెస్, వెస్ట్ ఇండియా ప్యాకేజెస్, డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. మీరు తిరుపతి ప్యాకేజెస్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ మీకు డిఫరెంట్గా ఉన్నాయి. ఫిల్టర్స్ బై ప్యాకేజ్ టైపు, అలాగే ల్యాండా రైలా, ఇలా డిఫరెంట్ ఆరిజిన్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. మీకు ఇవన్నీ కూడా అవసరం లేదు, ఎందుకంటే నేను డిఫాల్ట్గా ఈ లింక్ మీకు ఇచ్చేస్తా కాబట్టి. సో ఇందులో నేను మీకు ఒక మంచి ప్యాకేజ్ చూపిస్తా. మన ఆంధ్ర తెలంగాణ వారికి సంబంధించి ప్యాకేజ్ అయితే నేను మీకు చూపిస్తానండి. చూడండి ఇక్కడ విజయ గోవిందం, ఇది ఒక ప్యాకేజ్ పేరు. ఈ ప్యాకేజ్లో 2 నైట్స్ 3 డేస్ 2 రాత్రులు 3 పగళ్ళు అనమాట. ఈ ప్యాకేజ్ కోడ్ SHR 003. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంట ట్రైను? చీరాల, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, సామలకోట, తెనాలి, విజయవాడ. ఈ ట్రైను ప్రతి శుక్రవారం కూడా స్టార్ట్ అవుతుంది. డెస్టినేషన్ ఎక్కడ అంటే మీరు తిరుమల తిరుపతికి వస్తారు. రాబోయే రోజు ఎప్పుడు ఈ ట్రైన్ ఉంటుంది? జూలై 12న ఉంది. ఎవ్రీ శుక్రవారం ఉంటుంది. సపోజ్ మీకు ఇక్కడ క్యాలెండర్లో చూడండి, జూలై 12 శుక్రవారం కదా, మళ్ళీ ఇదే ట్రైన్ జూలై 19th ఉంటుంది, మళ్ళీ జూలై 26th ఉంటుంది, మళ్ళీ ఆగస్టు 2 తారీఖున ఉంటుంది, అలాగే ఆగస్టు 9 ఉంటుంది, 16 ఉంటుంది, 23 ఉంటుంది, 30 ఉంటుంది. ఇలా ఈ విజయ గోవిందం అనే ట్రైన్ మటుకు ప్రతి శుక్రవారము ఉంటుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఒకవేళ భక్తులు ఎవరైనా కావాలి అనుకుంటే ఈ ప్యాకేజ్ విధానం ద్వారా ఎలా బుక్ చేసుకోవాలో నేను చూపిస్తా. ముందుగా మీరు ఏం చేయాలి, ఈ కుడివైపున వ్యూ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ వ్యూ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేయండి. అయితే ఈ ప్యాకేజ్ 3840 రూపాయలు. మీరు ఈ ప్రైస్ చూసి కంగారు పడద్దు, ఎందుకంటే ఈ 3840 రూపాయల్లో మీకు ట్రైన్ టికెట్లు అప్ అండ్ డౌన్ 2 ఉంటుంది, 300 రూపాయల దర్శన టికెట్ ఉంటుంది, ఒక ఫుడ్ కూడా ఉంటుంది, అలాగే హోటల్ మీరు క్లిక్ చేసినప్పుడు మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని చూసి ఎలా అర్థం చేసుకోవాలో నేను ముందుగా మీ అందరికీ చెప్తాను. ఇప్పుడు ఈ పైన ఉన్న అంతా కూడా నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. ఇలా కాస్త స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఓవర్ వ్యూ, లిటరరీ ఇన్క్లూజన్, టర్మ్స్ అండ్ కండిషన్, కాంటాక్టర్స్ అని ఉందన్నమాట. మీకు ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇది మొత్తం కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఓవర్ వ్యూ, నేను చెప్పా కదా, ఇది ట్రైను ప్యాకేజ్ కోడ్ ఇది ఎలా స్టార్ట్ అవుతుంది, ప్రతి శుక్రవారం ఉంటుంది. ఒక మీల్ ఉంటుంది, అంటే ఒక బ్రేక్ఫాస్ట్ మీకు ఫ్రీగా ఇస్తారు. ఈ క్లాస్ వచ్చేసి స్లీపర్ ఉంటుంది, 3rd AC ఉంటుంది. తర్వాత మీరు ఇట్లా పక్కకు రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడండి డే 1 ఏం చేస్తుందంట, ఇది శేషాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 172110 విజయవాడలో స్టార్ట్ అవుతుంది. ఇది ఎప్పుడు 22:50 అంటే ఎప్పుడండి? రాత్రి
9:50 స్టార్ట్ అవుతుంది. తెనాలికి 23:20 అంటే ఆ టైంకి వచ్చేస్తుంది. తర్వాత ఇది రాత్రి అంతా మీరు ట్రైన్లో జర్నీ చేస్తారు. డే 2 ఏం చేస్తుందంట, తిరుపతికి ఉదయం 5:10 వస్తారు. ఇక్కడ మిమ్మల్ని ఐఆర్సిటీ సంబంధించిన వ్యక్తులు మిమ్మల్ని పిక్ చేసుకొని మిమ్మల్ని ఫ్రెష్ అప్ చేసి హోటల్కి పంపిస్తారు. అంటే హోటల్లో మీరు ఫ్రెష్ అప్ అవుతారు, ఒక బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత మీరు అక్కడి నుంచి చెక్అవుట్ అయిపోయి తిరుమలకి ఉదయం 9 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్, ఇది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. 300 రూపాయల దర్శన టికెట్ మీరు క్యూ లైన్లోకి మిమ్మల్ని పంపిస్తారు. ఆ తర్వాత లంచ్ అనేది మీరు ఓన్గా చేసుకోవాలి. తర్వాత డిపార్చర్ ఎప్పుడు ఉంటుందంట, తిరుచానూరు లేటర్ మీరు ఈ దర్శనం అయిపోయిన తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్కి వాళ్ళే తీసుకెళ్ళి మిమ్మల్ని దర్శనం చేపిస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని తిరుపతి రైల్వే స్టేషన్లో 1748 తిరుమల ఎక్స్ప్రెస్లో మిమ్మల్ని వారే రెండో రోజు రాత్రి ఎక్కిస్తారనమాట. అంటే రెండో రోజు రాత్రి మీరు ట్రైన్లో ఉంటారు. ఫస్ట్ డే నైట్ ట్రైన్లో ఉంటారు, సెకండ్ డే దర్శనం అయిపోతుంది. అలాగే సెకండ్ డే ట్రైన్ కూడా మీరు రిటర్న్ ఎక్కేస్తారనమాట. ఆ తర్వాత డే 3 మీరు తెనాలిలో 1:48 అలాగే విజయవాడలో అయితే 2 గంటల, అంటే ఇది తెల్లవారుజామున 2:40 దిగిపోతారనమాట. ఈ విధంగా చూస్తే మీరు వారు చెప్పినట్టుగా ఇక్కడ క్లియర్గా చెప్పారు కదండి, 2 nights 3 days కల్లా ఈ ట్రిప్ అనేది మీరు సక్సెస్ఫుల్గా అయిపోతుంది. అలాగే మీరు ఇక్కడ క్లియర్గా వాళ్ళు అన్ని డీటెయిల్స్ రాశారు, చూసారా అండి. All pilgrims should carry Aadhaar card, authorized ID card which was submitted while booking the package. If fail to produce, TTD administration will not permit for darshan. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు ఇతో మీరు టికెట్ బుక్ చేసుకుంటారు కదా, ట్రైన్ టికెట్, అది ఖచ్చితంగా తీసుకొని రావాలి. అలాగే టూరిస్ట్ విల్ బి ప్రొవైడెడ్ సమ్ టైమ్ ఫర్ టాన్సరింగ్, అంటే తలనీలాలు ఎవరైనా ఇవ్వాలి అనుకున్నట్లయితే అలాంటి భక్తులకి వారు కాస్త సమయం అనేది మీకు కేటాయించడం జరుగుతుంది. మీరు కంగారు పడకండి అని చెప్తున్నారు ఒకవేళ తలనీలాలు ఇవ్వాలి అనుకుంటే. హవెవర్ ఇన్ కేస్ ఆఫ్ హెవీ రష్ ఇట్ ఈస్ అడ్వైజ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద లోకల్ టూర్ గైడ్. ఒకవేళ కొండపైన భయంకరంగా రష్ ఉందనుకోండి, అప్పుడు గైడ్ చెప్పినట్టుగా కాస్త మీరు సహకరించి సపోర్ట్ చేయాల్సిందిగా వారు చెప్తున్నారనమాట. సో ఆ తర్వాత ఇవన్నీ మీరు చూసుకోండి, ఒకసారి మీరు కూడా చదువుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఇన్క్లూజన్, ఈ ప్యాకేజ్లో ఏముంటాయి నేను ఆల్రెడీ అంతా చెప్పా. ఇక్కడ అంతా కూడా ఏముంటాయి ఈ ప్యాకేజ్లో ఏం ఉండవు అని అన్నారు. ఏముంటాయో నేను చెప్పా. 3rd ఏసీలో ఉండొచ్చు, మీరు స్లీపర్ అయినా ఎక్కొచ్చు. అలాగే ఇక్కడ ఏసీ అకామిడేషన్ ఇస్తారండి తిరుపతిలో ఫర్ స్టాండర్డ్ అండ్ కంఫర్ట్ క్లాస్ అయితే. ఒకవేళ మీరు కంఫర్ట్ క్లాస్ బుక్ చేసుకుంటే ఏసీ అకామిడేషన్ ఇస్తారు, ఏసీ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారు. అలాగే స్పెషల్ అంటే దర్శన టికెట్ మీకు ప్రొవైడ్ చేస్తారు, ఒక బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, టూర్ గైడ్ ఉంటాడు, ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏమి ఉండవో చెప్తున్నాడు, అడిషనల్ మీల్స్ ఉండవు. అలాగే సైట్ సీయింగ్ చూపించడం ఉండదు, అంటే తిరుపతిలో చుట్టుపక్కల చూస్తాము, తిరుమలలో చూస్తాము, అవన్నీ కుదరదు అనమాట. అలాగే పర్సనల్ ఎక్స్పెన్సెస్, హోటల్, టిప్స్, మినరల్ వాటర్, టెలిఫోన్ ఛార్జెస్, లాండ్రీ అవన్నీ మీరే పెట్టుకోవాలి. కెమెరా ఫీజు, ఎంట్రన్స్ టికెట్స్ అదర్ దెన్ మెన్షన్డ్, ఇందులో పెట్టిన కాకుండా ఇంకేవి కూడా వాళ్ళు ఇవ్వరని చెప్తున్నారు. అలాగే తలనీలాలు, హెయిర్ టాన్సరింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మీరే చేసుకోవాలని చెప్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ ఏం చెప్పారు, ఇది ఎవ్రీ ఫ్రైడే ఉంటుంది, స్లీపర్, నాన్ ఏసీ 12, 3rd ఏసీ 6 అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ వీళ్ళు అకామిడేషన్ ఏ హోటల్లో ఇస్తాం కూడా చెప్తున్నారు. హోటల్ కళ్యాణ్ రెసిడెన్సీ, అలాగే ఇటువంటి అంటే ఈ హోటల్ కళ్యాణ్ రెసిడెన్సీ అని ఒక పేరు అయితే ఇచ్చారు, సిమిలర్గా ఇట్లాంటివి మేము ఇస్తాము అని అన్నారు. ఒకవేళ మీకు ఇవన్నీ కూడా ఒకసారి మీరు చదువుకుంటే మీకు ఒక ఐడియా ఖచ్చితంగా వస్తుంది. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే ఒకవేళ ప్యాసెంజర్సు దర్శనం టికెట్ అంటే ఈ ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే రూల్స్ ఏంటి, అప్ టు 15 days అయితే మీకు వాళ్ళు డిపార్చర్ డేట్, అంటే డిపార్చర్ డేట్ ఏంటంటే అండి మీరు బుక్ చేసుకున్న డేట్ ఉంటుంది కదా, ఎప్పుడు బయలుదేరాలనుకుంటున్నారో ఆ డేట్ నుంచి 15 days లోపల క్యాన్సిల్ చేసుకుంటే 250 రూపీస్ పర్ ప్యాసెంజర్ ఇస్తారు. అలాగే ఒకవేళ 15 days లోపల అంటే 8 to 14 days అయితే 25% ఆఫ్ ద ప్యాకేజ్ కాస్ట్ ఇచ్చేస్తారు. ఒకవేళ మీరు 4 to 7 days డిపార్చర్ డేట్ కంటే క్యాన్సిల్ చేసుకుంటే 50% ఆఫ్ ద ప్యాకేజ్ డేట్ ఇస్తారు. అలాగే ఒకవేళ లెస్ దెన్ 4 daysలో మీరు క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 100% ప్యాకేజ్ కాస్ట్ మీకు ఇస్తారు. ఇవ్వడం అంటే ఏంటండి, డిడక్ట్ చేసి ఇస్తారు. సపోజ్ ఈ 3,840 రూపాయలు 250 రూపాయలు డిడక్ట్ చేసుకుంటారు. 25% ఆఫ్ ద ప్యాకేజ్ కాస్ట్ అంటే మీరు ఏదైతే ట్రైన్ టికెట్ 3,800 ఉంటుంది కదా, దాంట్లో 25% మీకు కట్ చేసుకొని ఇస్తారు అట్లా. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి, ఎంత డిడక్ట్ చేస్తారు అంటే టోటల్ కాస్ట్లో నుంచి ఇంత డిడక్ట్ చేసి మిగతా అమౌంట్ మీకు ఇస్తారు అని వాళ్ళ అర్థం అనమాట.
మీకు ఇంకా డౌట్ ఉంటే ఐఆర్సిటీ టూర్ ఇగో కాంటాక్ట్ అని ఉంది కదా, ఇక్కడ వీళ్ళని కాంటాక్ట్ చేయండి. మొబైల్ నెంబర్ ఉంది, ఇలాగే విజయవాడ రైల్వే స్టేషన్ నెంబర్ ఉంది, తిరుపతి రైల్వే స్టేషన్ నెంబర్ ఉంది. మీకు ఏమీ ఇబ్బంది లేదు, భయపడద్దు అని వాళ్ళు డైరెక్ట్గానే చెప్తున్నారు. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు మీరు ఇక్కడ బుక్ నౌ అని క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేసి ఇగో ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. మీరు ఏ రోజు జర్నీ చేయాలనుకుంటున్నారు, బోర్డింగ్ స్టేషన్ విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, సామర్లకోట, తెనాలియా. అలాగే డీ బోర్డింగ్ స్టేషన్ అంటే దిగేటప్పుడు ఎక్కడ, అవైలబుల్ ఏమేమి ఉన్నాయి, చైల్డ్ అయితే ఎంత, ఇవన్నీ అన్నీ ఎంటర్ చేసి మీరు చెప్పండి, సరిపోతుంది. సో ఈ విధానం ద్వారా భక్తులు ఎవరైనా కూడా చక్కగా ఈ విధానం ద్వారా మీరు ప్రతి శుక్రవారం ఈ ప్యాకేజ్ ద్వారా అయితే బుక్ చేసుకోవచ్చు. అర్థమైంది కదండి. అలాగే నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రానే కాదండి, డిఫరెంట్ ప్లేస్ నుంచి చూడండి. ఇక్కడ హరిద్వారు, లక్నో, మణిపూరు, ఇంకా నాకు అసలు ఇవి చదవడానికి కూడా నాలుగు తిరగడంలా డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి. అలాగే చూడండి తిరుపతి దేవస్థానం ప్యాకేజ్ అని ఉంది. ఇది వచ్చేసి 10,000 అని మీరు కంగారు పడకూడదండి, ఎందుకంటే ఇది నాగ్పూర్, రాజ్పూర్ కదా, దూరం నుంచి కాబట్టి రేట్ ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇది బెంగళూరు వాళ్ళకి కావాలి అనుకున్నారు అనుకోండి, వాళ్ళకి చాలా తక్కువ 1930 అని అంట రేటు. ఎంత సింపుల్ కదా వాళ్ళకైతే. ఇదైతే రోజు ఉందండి, ఎంత బాగుంది ఈ ప్యాకేజ్ అయితే. చక్కగా ట్రైన్ టికెట్, 300 రూపాయల దర్శనం టికెట్, ఒక అకామిడేషన్ అన్నీ ఇస్తాడు వీడు. ఇది చాలా బాగుంది. బెంగళూరు వాళ్ళకైతే ఇది బొంబాటుగా పనిచేస్తుంది. కోల్కతా వాళ్ళకైతే కొంచెం రేట్ ఎక్కువ, అది దూర ప్రాంతం కాబట్టి. సో ఇట్లా అన్ని రకరకాల ప్యాకేజ్ ఉంది. సో మీరు గనక ఆసక్తి ఉంటే దయచేసి ఈ విధానం వాడుకోండి. బెంగళూరు వాళ్ళైతే చాలా అదృష్టవంతులు, ప్రతిరోజు ఈ ప్యాకేజ్ ఉంది. సో మీకు ఇవన్నీ అర్థమైంది కదా. అయిందనే నేను ఆశిస్తున్నా. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఈ ప్యాకేజీలు ప్రతి శుక్రవారం ఉంటాయి. ఇక్కడ డేట్లు కూడా ఉన్నాయి చూడండి, కొన్ని ఏమో జూలై 31, 28 జూలై, ఇట్లా డిఫరెంట్ డేట్స్, అక్టోబర్ దాకా కూడా ఉన్నాయి. మీ ఇష్టం, మీరు ఎలా అయినా ప్లాన్ చేసుకోండి. అర్థమైంది కదా. సెలవు తీసుకుంటా. డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగచ్చు.